ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యుల్లాగే ప్రవర్తించాలి. ఓ క్రైస్తవుడిలాగే ప్రవర్తించు. లోకంతో స్నేహము, లోకంతో అలవాట్లు, లోక క్రియల్లోకి ఒక్కసారి విడిపించబడ్డావు, మళ్ళీ వాటిల్లోకి వెళ్ళదు. ఒక్కసారి రక్షింపడ్డావు, మళ్ళీ ఆ పాత జీవితంలోకి వెళ్ళొద్దు. యేసయ్యని మళ్ళీ దుఃఖ పెట్టద్దు, మళ్ళీ గాయపరచొద్దు. ఆయన సిలువ వేదన కన్నా రక్షింపడిన బిడ్డలు మళ్ళీ దారి తప్పి ప్రవర్తిస్తే అది ఇంకా గుండె పగిలే వేదన ఆయనకి. ఈరోజు ప్రియమైన దేవుని జనమ సంఘంలో ఉన్న బిడ్డలతో యేసయ్య మాట్లాడుతున్నాడు. నువ్వు క్రైస్తవుడు అని గుర్తుపెట్టుకో, నువ్వు శిష్యుడు అని గుర్తుపెట్టుకో, నువ్వు వెలబట్టి కొనబడ్డావని గుర్తుపెట్టుకో, నీకు ఒక పర్పస్ ఉందని గుర్తుపెట్టుకో. మళ్ళీ ఆ పాప జీవితంలో ఉన్నాను కదా నిన్ను ఉంచింది, నేను పిలిచింది. అనేక మంది నశించిపోతున్న వారు, అనేక మంది లోకంలో ఉన్నవారు, అనేక మంది ఓడిపోయిన వారిని విజయ మార్గంలో నడిపించడానికి సిద్ధపరిస్తే మళ్ళీ ఓడిపోయి ఉన్నారు. వాళ్ళు చాపలో వలలు పట్టుకొని అక్కడే పడి ఉన్నారు.